పశ్చాత్తాపం అనేది దేవునికి మనకు మధ్యన బంధాన్ని కలుపుతుంది. దేవుని వాక్యం గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళిన తర్వాత తన పరిస్థితి దిగజారిన సమయంలో హీ వాస్ కన్ఫెషన్ విత్ రియలైజేషన్, తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. ఏమని తన హృదయం అనుకున్నాడంటే, తండ్రి, పరలోకమునకును నీకు విరోధంగా తప్పు చేశాను, నేను అంత మాత్రము నీ కుమారుని అనిపించుటకు నేను యోగ్యుని కాను, నీట్లో నన్ను పనివానిగా చేసుకుని ఉద్దేశంతో తన మనసులో కలిగి ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఏ కన్ఫెషన్ విత్ రియలైజేషన్, తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. ఈనాడు అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, దేవుడు అనేకమైన ఉద్దేశాలు తెలియజేసినప్పుడు నిజంగా వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత వారు యథావిధంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎటువంటి జీవితంలో నువ్వు జీవించినప్పటికీ ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. బైబిల్ రాయబడింది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని వాడు కనికరం పొందుతాడు. సమరయ స్త్రీ తన జీవితంలో ఉన్న పరిస్థితిని, తన జీవితంలో ఉన్న స్థితిని ఆయనతో మాట్లాడినప్పుడు తన జీవితాన్ని, తన తప్పులను ఒప్పుకున్న సమయంలో దేవుడు సమరయ స్త్రీ జీవితాన్ని మార్చాడు. సమరయ స్త్రీ సుకార గ్రామం అంతటిని ఆయన దగ్గర తీసుకొని వచ్చి వారికి రక్షణ కల్పించాడు.